పరిసయుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? జాగ్రత్తగా వినండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను చోరుల్లాగా లేను. చోరులు అంటే ఎవరంటే దొంగలు. అంటే నేను దొంగలాగా లేను, అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల్లాగా కూడా లేను, ఈ సుంకర్లాగా కూడా లేను. నీకు స్తోత్రాలు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన? అయ్యా, నేను దొంగల్లాగా లేను, మంచివాడిని. అన్యాయస్తులాగా లేను, మంచివాడిని. వ్యభిచారులాగా నేను లేను, మంచివాడిని నేను. ఈ సుంకరిలాగా కూడా లేను. వీడు ఎట్లాంటి వాడు తెలుసా? సుంకరి, పాపాత్ముడు. వీడిలాగా కూడా నేను లేను. నీకు స్తోత్రాలు నాయనా అని చెప్తున్నాడు. ఇది ఎట్లా ఉంది ప్రార్థన? జాగ్రత్తగా చూడండి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దేవా అని ప్రార్థన చేసినప్పుడు నేను అనే మాట ఎప్పుడు కూడా ముందుకు రాకూడదు. ఏమంటున్నాం? నేను అట్లా చేశా, నేను ఇట్లాంటి వాడిని, నేను ఇట్లాంటి వాడిని, ఐ యామ్ అనే మాటలు ఎప్పుడు కూడా మనం ముందు రాకూడదు. దానికి బదులుగా దేవా, నీ కృప వల్లనే నేను ఇట్లా ఉన్నా. ఇది నిజంగా మనం ప్రార్థించే విధానం. ఎలా ప్రార్థించాలి? దేవా, ఇప్పుడు నేను దొంగలాగా లేనంటే నీ కృప వల్లనే నేను ఇదిగో ఇట్లా మంచిగా జీవించగలుగుతున్నా, నీ కృప వల్లనే ఇదిగో నేను ఇట్లా ఉండగలుగుతున్నా అని చెప్తే నిజంగా దేవునికి మహిమకరంగా ఉండేది. కానీ ఈయన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గొప్ప చేయటం లేదు కదా, తన్ను తానే గొప్ప చేసుకుంటున్నాడు. చాలామంది వాళ్ళ జీవితాల్లో ఎట్లా గొప్ప చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు కూడా వాళ్ళని వాళ్ళే గొప్ప చేసుకునే వాళ్ళు వీళ్ళు. చాలామంది విశ్వాసులు ప్రార్థన ఇట్లాగే ఉంటుంది. దేవా, నేను చాలా మంచివాడిని నాయన, ఎవరికి అన్యాయం చేయలేదు నాయన, చీమకు కూడా అపకారం తలపెట్టలేదు నాయన. ఏం చూశాడు ఎప్పుడైనా? ఏం నడుస్తూ ఉంటే ఎన్ని చీమలు చచ్చాయి లెక్క పెట్టాడు ఆయన ఎప్పుడన్నా? వీళ్ళు అంటారు మేము చీమకు కూడా అపకారం చేయలేదంట. ఎన్నిసార్లు నీ చీమ కుడితే దాన్ని పట్టుకొని వెంటనే చంపేసినావు నువ్వు కదా? చాలాసార్లు మనల్ని చీమలు కొడుతున్నప్పుడు, దోమలు కొడుతున్నప్పుడు వాటిని పట్టుకుంటా వెంటనే చంపేస్తాం. కానీ మనుషులకు ముందు ఏమంటామంటే నేను చీమకు కూడా హాని చేసిన వాడిని కాదండి, చీమకు కూడా అపకారం చేయనండి, నేను దోమకు కూడా ఎప్పుడు ఏ అపకారం చేయనండి అని చెప్తూ ఉంటాం. ఇదేమీ కూడా నిజం కాదు. కాబట్టి ఏదైనా సరే నీ జీవితంలో ఒక మంచి వాడివి నువ్వు అని అనుకుంటే కనుక ఆ మంచితనం దేవుని వల్లనే కలిగింది అని గ్రహించాలి. ఒకవేళ ఎవరికి అన్యాయం చేయకుండా నువ్వు బ్రతకగలుగుతున్నావు, దేవునికి స్తోత్రం. అది ఎవరి వలన కలిగింది చెప్పండి? దేవుని వలన కలిగింది. దేవా, నీ కృపను బట్టి ఇదిగో నేను ఈ స్థితిలో ఉండగలిగాను, నీ కృపను బట్టి ఈ పొజిషన్లో నేను ఉన్నాను. ఇది నిజంగా ప్రార్థించే విధానం. కానీ ఈయన ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను అన్యాయస్తులాగా లేను, దొంగలాగా లేను, వ్యభిచారులాగా లేను, ఇదిగో నా పక్కన నాతో పాటు వచ్చాడు చూసావు సుంకరి, వీడిలాగా కూడా లేను, నీకు వందనాలు నాయనా. ఇదే నా ప్రార్థించే విధానం. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. దేవుని సన్నిధికి నీవు వచ్చేటప్పుడు నీ మాటలు చాలా తక్కువగా ఉండాలి. ఎట్లా ఉండాలి? చాలా తక్కువగా ఉండాలి. నీ నోరు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడేది దేవునితో. ఒక ముఖ్యమంత్రి ముందుకు పోయి నీవు ఈ మాటలు ఎట్లా చెప్తావా? నేను వాడిలాగా లేను, వీడిలాగా లేను, అట్లా లేను, ఇట్లా లేను అని అంటావా? అది అనవసరమైన మాటలన్నీ చెప్తాడా లేదా ఆయన? ఏమయ్యా, ఈ మాటలు మాట్లాడడానికి నా దగ్గరికి వచ్చింది నువ్వు అని అంటాడా లేదా? చెప్పండి, అంటాడా లేదా? ప్రధానమంత్రి ముందుకు పోయి ఏమండి నేను వాడిలాగా లేనండి, వీడిలాగా లేనండి, నా ఇంటోడిలాగా లేనండి, నా పొరుగోడిలాగా లేనండి అని అంటావా? అంటే ఆయన ఏమంటాడు? ఇవన్నీ నాకెందుకు, ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ, అసలు నా ముందుకు వచ్చి ఎందుకు సమయం వృధా చేస్తున్నావు అని అంటాడా లేదా? మరి ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని ముందుకు వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి నేను దొంగలాగా లేను, అన్యాయస్తుడిలాగా లేను, వ్యభిచారులాగా లేను, ఇతర మనుషుల్లాగా లేను, ఈ సుంకర్లాగా కూడా లేను
అని చెప్తున్నాడంటే తన్ను తాను ఎంతగా గర్విస్తున్నాడో అందును బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో నీ ఉన్నప్పుడు నీ నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ ఉంది ఎవక్కడ? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి నోటిని భద్రంగా కాచుకోవాలి. ఒకసారి ప్రసంగి గ్రంథం తీద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభం నుంచి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. జాగ్రత్తగా చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ ప్రసంగి. నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావా? వెళ్ళావా? ఓకే, మంచిదే. కానీ అక్కడ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనుల్లాగా ప్రవర్తన చేయొద్దు. అక్కడ బుద్ధిహీనుల్లాగా మాట్లాడొద్దు. అక్కడ నువ్వు ఉన్నది దేవుని మందిరం, దేవుడు ఉన్న స్థలం, దేవునితో నీవు ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. తర్వాత వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. మన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రా ఉండకూడదు, అధికంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన ముందున్నప్పుడు నీ మాటలు ఎట్లుండాలి? చాలా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని ముందు మనం ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రార్థన ఎట్లా ఉండాలి? చాలా వినమ్రతగా ఉండాలి, చాలా విధేయతగా ఉండాలి, చాలా తగ్గింపుతో కూడిందై ఉండాలి. ఈ పరిసైడు యొక్క ప్రార్థన ఎట్లా ఉంది? దేవా, నేను దొంగల్లాగా లేను, అన్యాయస్తులాగా లేను, వ్యభిచారులాగా లేను, ఇదిగో నాతో పాటు వచ్చాడ ఈ సొంకరి, వీడిలాగా లేను, నీకు వందనాలు. ఇది ఎట్లా ఉంది? దేవుని సన్నిధికి వచ్చి తనను తాను హెచ్చించుకున్నట్లుగా ఉంది కదా. ఇంకా ఏమంటున్నాడు చదువుదాం. 12వ వచనం. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నాయనా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతట్లో 10వ వంతు నీకు ఇచ్చేస్తున్నా. మరి ఎట్లాంటివి ఇంకా ఎన్ని చెప్పాడో తెలియదు. దేవుడు అంతటితో కట్ చేసి అని తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించాను అంటే ఈ మాటలే, ఎందుకంటే ఎక్కువ లేవని అర్థం. ప్రార్థించుతూ ఉండేను అంటే ఇట్లాంటివి ఇంకా చెప్పుకుంటూ పోయాడనమాట. అంటే ఎంతసేపటికి తన గురించి, తన గొప్పతనం గురించి హృదయంలో ఆలోచిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఈ మాటలన్నీ కూడా పరిసేయుడు నోటితో పలకట్లా. జాగ్రత్తగా చదవండి ఆ మాట. అక్కడ నోటితో పలుకుతున్నాడా? తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు. నోటితో అనట్లేదు పైకి, కానీ హృదయంలో తనలో తాను అనుకుంటున్నాడు, నాయనా, నేను అన్యాయస్తుడిలాగా లేను, మంచోడిని. వ్యభిచారులాగా లేను, మంచోడిని. దొంగలాగా లేను, మంచోడిని నాయన. ఇదిగో నాతో పాటు వచ్చాడు ఈ సుంకరి, ఇతనిలాగా కూడా లేను, నేను మంచోడిని. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నా అని ఇట్లాగా తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. పైకి అనట్లేదు, లోపలే ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లాంటి ప్రార్థన? ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పైకి అనలేకపోవచ్చు, పైకి మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు నీ హృదయం లోపల జరిగే ప్రతి ఆలోచన వింటున్నాడు, చూస్తున్నాడు. జాగ్రత్త. మనకెప్పుడు అర్థమవుద్ది? వాళ్ళు నోటితో పలికితే అర్థమవుద్ది, కానీ దేవునికి అట్లా కాదు. నీ హృదయంలో ఏమనుకుంటున్నావో కూడా దేవుడు ఆలోచిస్తాడు. నీ హృదయంలో ఏమి తలస్తున్నావో దేవుడు వింటాడు. ఇట్లాగా అనుకుంటున్నావు కదా నీ హృదయంలో, ఇట్లాగా అనుకుంటున్నావు కదా నీ మనసులో అని దేవుడు తప్పనిసరిగా దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. నీవు నోటితో పైకి అనకపోవచ్చు గాక,
హృదయంలో కలిగే ప్రతి ఆలోచన దేవుడు వింటాడు అని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఇతను ఇట్లాగా తనలో తాను అనుకుంటున్నాడు, తనలో తానే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని హృదయాన్ని చూశాడు. ఏంటి ఈ వ్యక్తి ఇంత అహంకారంగా ప్రార్థన చేస్తున్నాడు, ఇంత గొప్పగా తన్ను తాను హెచ్చించుకున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని హెచ్చించడానికి బదులుగా తన్ను తాను గొప్ప చేసుకుంటున్నాడే. ఇది ఒక రకమైన వర్గం. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా ఈ పరిసయ్యుడి యొక్క వర్గంలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకోవాలి. పైకి అనలేకపోయినా చాలామంది నేను దేవుని కోసం ఇంత ఇచ్చాను, నేను దేవుని కోసం ఇంత చేశాను, ఇదిగో దేవుడి కోసం నేను ఇదిగో ఇట్లా చేశాను అని పైకి అనకపోయినా హృదయంలో ఆలోచించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ హృదయంలో ఆలోచించుకునే ఆలోచన కూడా దేవుడు వింటాడు, జాగ్రత్త.